నుంచి మనకు డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కోటేశ్వరరావు గారు అందుబాటులో ఉన్నారు. గుడ్ ఈవినింగ్ కోటేశ్వరరావు గారు. సార్, యూకే గవర్నమెంట్ ఈ నాన్ డోమ్ ట్యాక్స్ విధానాన్ని రద్దు చేసింది. అసలు ఈ నాన్ డోమ్ ట్యాక్స్ పూర్తిగా డీటెయిల్స్ ఒకసారి చెప్తారా సార్? అంటే ఎవరైనా బ్రిటన్ లో నివసిస్తూ శాశ్వత నివాసం కానీ లేదా నివాసం కానీ వేరే దేశాల్లో ఉన్నటువంటి పరిస్థితి కనుక ఉండేట్లయితే ఇతర దేశాల్లో సంపాదించినటువంటి ఆస్తి మీద పన్నులు చెల్లించాల్సినటువంటి అవసరం లేదనేటువంటిది 226 సంవత్సరాలుగా బ్రిటన్ లో ఉన్నటువంటి ఒక నిబంధన. ఆ నిబంధన ఎందుకు పెట్టారు అంటే, ఆనాడు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో అనేక మంది ధనవంతుల్ని బ్రిటన్ అంటే లండన్ కేంద్రంగా నివాసం ఏర్పాటు చేసుకోవడానికి, తద్వారా అక్కడ ఉన్నటువంటి సంపద కానీ లేదా పన్నులు పరాబడి పెంచుకోవడానికి అనుసరించినటువంటి ఒక వ్యూహం ఉంది. అయితే ఆ సామ్రాజ్యం అంతరించిన తర్వాత లేదా గడిచినటువంటి రెండవ ప్రపంచ యుద్ధం నాటి నుండి ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాలన్నీ చూస్తే ఇంకా మనం అట్లాంటి రాయితీ వల్ల ఏమీ ఉపయోగం లేదు. అందుకని అలాంటి రాయితీలను రద్దు చేసేట్లయితే ఇప్పుడు తాజాగా రద్దు చేసినటువంటి లేదా ఏప్రిల్ నుంచి వాళ్ళకు రాబోయేటువంటి విధానాల ప్రకారం అక్కడ ఉన్నటువంటి మిట్టల్ లాంటి వాళ్ళు కూడా పన్నులు చెల్లించాల్సి వస్తే ఏటా 270 కోట్ల పౌండ్లు లేదా దాదాపు 300 కోట్ల డాలర్ల మేరకు ప్రతి ఏటా ఆదాయం వస్తుంది అనేటువంటిది ఏదో ఒక అంచనా. అందువలన ఇవాళ బ్రిటన్ ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక దుస్థితిలో ఆ మాత్రం ఆదాయం అనేటువంటిది అదేమి తక్కువ కాదు. అందుకనే మనం రాయితీలు ఎందుకు ఇవ్వాలి, మనకు ఉపయోగపడినటువంటి రాయితీలు ఎందుకు అనేటువంటి ఉద్దేశంతో లేబర్ పార్టీ ఆ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంది. అయితే దీని మీద భిన్నమైనటువంటి అభిప్రాయాలు. ఈ విధంగా కనుక చేసేట్లయితే మిట్టల్ లాంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళు దాదాపు 78,000 మంది బ్రిటన్ లో ఉన్నారు. ఆ 78,000 మంది కూడా ఏదో బ్రిటన్ ను ఉద్ధరించుతామనో లేకపోతే మరొకట కాదు, మిట్టల్ మాదిరి భారతదేశంలో లేదా ఇతర దేశాల్లో పన్నులు ఎగ్గొట్టడానికి బ్రిటన్ కల్పించినటువంటి ఒక లూప్ హోల్ అనండి లేకపోతే ఒక సౌకర్యం అనండి దాన్ని ఉపయోగించుకోవడానికి వెళ్ళారు తప్ప మరొకటి కాదనేది మనకి స్పష్టంగా తెలుస్తోంది. అందుకని మారినటువంటి పరిస్థితుల్లో బ్రిటన్ తీసుకున్నటువంటి నిర్ణయం, మిట్టల్ లాంటి వాళ్ళు అనేక మంది బ్రిటన్ వదిలి ఎక్కడైతే ఇలాంటి పన్ను రాయితీలు ఉంటాయో లేకపోతే అసలు పన్నులు ఉండవో, ట్యాక్స్ హెవెన్స్ అంటున్నారు కదా, కొన్ని దీవులు కావచ్చు, స్విట్జర్లాండ్ కావచ్చు, ఇటువంటి ఆ దేశాలన్నిటికీ వెళ్ళిపోవడానికి వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు అనేది ఇప్పుడు తాజాగా వస్తున్నటువంటి వార్త. అంటే యూకే గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూస్తే ఈ ట్యాక్స్ నాన్ డోమ్ ట్యాక్స్ అబాలిష్ చేయడం అనేది వాళ్ళ దృష్టిలో కరెక్టే కదా అది? ఎస్, సో అందుకోసమనే వాళ్ళ దృష్టిలో కరెక్టే. కానీ దాన్ని వ్యతిరేకించేటువంటి వాళ్ళు, దాన్ని అది కొనసాగాలని చెప్పేవాళ్ళు ఏంటంటే, ఇలాంటి వాళ్ళు అంటే ప్రపంచం అంతటి నుంచి వచ్చి లండన్ లోనో లేదా బ్రిటన్ లోనో నివాసం ఉండేటువంటి వాళ్ళు లేదా వాళ్ళ సిబ్బంది వాళ్ళు చేసేటువంటి వినిమయ ఖర్చులు లేదా ఇటువంటివన్నీ కూడా దాంతో గణనీయమైనటువంటి ఆదాయం బ్రిటన్ కి వస్తుంది. అందుకని ఆదాయాన్ని మనం కోల్పోవాల్సి వస్తుంది కదా అనేటువంటిది వాళ్ళు. ఇప్పుడు మిట్టల్ లాంటి వాళ్ళు మన నారాయణమూర్తి గారి కుమార్తె, అదే విధంగా రిషి సునాక్ భార్య అయినటువంటి అక్షిత కూడా అదే విధంగా ఆమె కూడా అక్కడ మిట్టల్ మాదిరే ట్యాక్స్ రాయితీలు పొందుతూ అంటే పన్నులు ఎగవేస్తూ అక్కడ ఆమె వ్యవహారాలన్నీ కూడా సాగిస్తున్నారనేటువంటిది అందరికీ తెలిసినటువంటి సత్యం. అందువల్ల మరి ఏమిటి, ఒక ప్రధాని భార్య అయి ఉండి పన్నులు ఎగ్గొట్టడానికి అంటే నైతికంగా చూసినా గానీ ఏ విధంగా సమర్థనీయం అనేటువంటి ప్రశ్న ఇవన్నీ ఉన్నాయి. ఈ రీత్యా చూసినప్పుడు అక్కడ ఈ పరిణామం దేనికి దారితీస్తుంది, ఇంకా ఎంతమంది పోతారు, లేదా అక్కడ ఉన్నటువంటి పరిశ్రమలు కావచ్చు లేదా వ్యాపారాలు కావచ్చు బయటికి ఎంత మేరకు వెళ్ళిపోతాయి అనేటువంటిది ఒక పెద్ద ప్రశ్నగా తయారైంది.
అయితే కోటేశ్వర గారు మీరు చెప్పిన దాని ప్రకారం లక్ష్మీ మిట్టల్ లాంటి వాళ్ళు దాదాపుగా అంటే ఇలాంటి వెల్దీ ఇండివిజువల్స్ 78,000 మంది ఉన్నారంటున్నారు. మరి లక్ష్మీ మిట్టల్ లాగా వాళ్ళు కూడా దేశం విడిచి వెళ్ళిపోవాలి, ఇంకొక ట్యాక్స్ ఫ్రీ కంట్రీని వెతుక్కోవాలి అనేటువంటి ఉద్దేశంలో ఉంటే ఇప్పుడు ఆ దేశం పైన, ఆ జీడిపి పైన ఎలాంటి ఎఫెక్ట్ పడుతుందంటారు? డెఫినెట్ గా ఇప్పుడు వాళ్ళు ఉన్నా కానీ 1980 నుంచి ఇప్పటి వరకు చూస్తే బ్రిటన్ లో ఉన్నటువంటి పరిశ్రమలు కానీ వాణిజ్యాలు కానీ తగ్గిపోతున్నాయి ధోరణి తప్ప అక్కడ అభివృద్ధి చెందినటువంటి ధోరణి లేదు. ఉదాహరణకి ఎంత ఇబ్బందుల్లో బ్రిటన్ ప్రభుత్వం ఉన్నదంటే హీత్రూ విమానాశ్రయంలో 3వ రన్వే కట్టడానికి అవసరమైనటువంటి డబ్బులు కూడా అక్కడ బ్రిటన్ ప్రభుత్వం దగ్గర లేవు. 20 ఏళ్ల క్రితమే కట్టాల్సినటువంటి ఆ రన్వేని ఏదో విధంగా ఇప్పుడు సప్పో చేసి కట్టాలని నిర్ణయం తీసుకున్నారనేటువంటి కామెంట్స్ ఈ సందర్భంగా ఇవాళ పత్రికల్లో వచ్చాయి. అంటే అంత దుస్థితితో అక్కడ ఉన్నటువంటి బ్రిటన్ ప్రభుత్వం ఒకప్పుడు ప్రపంచాన్ని ఏలినటువంటిది, తిరుగులేనటువంటి ప్రపంచాన్ని మీద ఆధిపత్యం కలిగినటువంటి బ్రిటన్ ఇవాళ వివిధ దేశాల నుంచి వచ్చేటువంటి అప్పనంగా వచ్చేటువంటి సంపదలు, ఆదాయం ఇవన్నీ తగ్గిపోవడంతో ఏ విధమైనటువంటి దుస్థితికి వచ్చిందో ఇవాళ మనకి స్పష్టంగా కనిపిస్తాం. అంటే వీళ్ళు లాంటి వాళ్ళు యూకేలో ఉండటం వల్ల కూడా పెద్దగా ప్రభుత్వానికి ప్రయోజనం కూడా ఏమీ లేదు అనేటువంటి ఆలోచనకు వచ్చేసింది యూకే గవర్నమెంట్. అది వాస్తవం. ఎందుకంటే లెక్కలు వీళ్ళు చెప్తున్నాయి కదా, వీళ్ళందరూ కూడా పన్నులు ఎగ్గొట్టడానికి ఎక్కడో భారత్ లోనో లేదా మరొక దేశంలోనో నివాసం చూపిస్తారు, అక్కడ వచ్చి ఉంటారు, లండన్ లోనో లేకపోతే మరొక పట్టణంలోనో. దాంతో ఏంటి పన్నులు అనేటువంటివి ఎగ్గొట్టడానికి అవకాశం ఉంది. మరి అట్లాంటి వాళ్ళతోటి మాకేం ఉపయోగం అనేటువంటి ఇది సహజంగా ఎవరికైనా వస్తుంది. ఇప్పుడు మన దేశంలో గానీ అలాంటి వాళ్ళు ఉన్నా గానీ మనకు కూడా అది ఇప్పుడు మన దేశంలో కూడా ఉన్నటువంటి ఒక విమర్శ ఏమిటి, విదేశాలకు చెందినటువంటి సంస్థలు, అది సంస్థలు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, మన స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టి ఇక్కడ తక్కువ రేట్లకి స్టాక్స్ కొని రేట్లు పెరగగానే దాన్ని అమ్మేసి ఆ పెట్టుబడుల మొత్తాన్ని కూడా తమ దేశాలకి లేదా ఇంకొక దేశానికి తరలిస్తున్నారు. దానివల్ల మన దేశానికి వచ్చేటువంటిది ఏంటి అంటే అల్టిమేట్ గా చూసుకున్నప్పుడు మన సంపద కొంత వెళ్ళిపోతా ఉంది, లాభాల రూపంలో, డివిడెండ్ల రూపంలో విదేశాలకు వెళ్ళిపోతా ఉంది. అందుకని మనకేమిటి, మన ప్రభుత్వాలు ఏం చూస్తున్నాయి, ఆ పెట్టుబడులతోటి విదేశీ మారక ద్రవ్యం వస్తుంది. ఆ విదేశీ మారక ద్రవ్యం వస్తే ఇదిగో మా హయాంలో మేము ఇంత విదేశీ మారక ద్రవ్యం పెంచుకున్నాము, మన ఎగుమతులకు ఏమో డోకా లేదు అని జనానికి చెప్పుకోవడానికి ఉపయోగపడతా ఉంది తప్ప మన సంపద అంతా కూడా బయటకు వెళ్ళిపోతున్నటువంటి విషయాన్ని బయటకు చెప్పట్లేదు. అది పరిస్థితి. సో అందుకోసమే ఇన్ కేస్ వీళ్ళు వెళ్ళిపోతాము అని చెప్పినప్పటికీ కూడా మూకుమ్మడిగా దేశాన్ని వదిలేసి వచ్చేసినా కూడా వాళ్ళకి ఏమి ఫరక్ పడదంటారు. అయితే ఏమన్నా ఒకవేళ బ్యాక్ స్టెప్ వేసి వీళ్ళందరూ వెళ్తే ఎలాగా అని వీళ్ళకి ఏమైనా స్పెషల్ ఇన్సెంటివ్స్ అంటే వాళ్ళని అక్కడ రీటైన్ చేసుకోవడానికి అలాంటి ఆలోచన ఏమన్నా గవర్నమెంట్ చేస్తుంది అంటారా ఇన్ ఫ్యూచర్? ఇప్పటికిప్పుడు అంటే ఈ నిర్ణయం జరిగిన తర్వాత దానికి ఫర్ అగైనెస్ట్ గా ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి మీడియాలో. రాజకీయ పార్టీలు కావచ్చు లేదా ఆర్థికవేత్తలుగా ఉన్నటువంటి వాళ్ళు ఫర్ ని చర్చ జరుగుతా ఉంది. ఈ చర్చ జరిగిన తర్వాత మరి అల్టిమేట్ గా ఏదైనా మళ్ళా పునరాలోచన చేస్తుందా, లేకపోతే ఉన్నా ఏం ఉపయోగం లేనప్పుడు పోయినా మనకేం నష్టం లేదు అనేటువంటి దాన్ని చేస్తుందా అనేటువంటిది ఒకటైతే, ఈ పన్ను ఒకటే కాదు, ఈ బ్రెక్సిట్ అంటే ఐరోపా యూనియన్ నుంచి ఎప్పుడైతే బ్రిటన్ బయటకు వచ్చిందో బ్రిటన్ లో వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళందరికీ కూడా మిగిలినటువంటి ఐరోపా దేశాల్లో వ్యాపార అవకాశాలు అనేటువంటివి పరిమితం అయ్యాయి. అందుకని బ్రెక్సిట్ వైపు నుంచే, బ్రెక్సిట్ నాటి నుంచే అనేక మంది మన వ్యాపారాలు మిగతా దేశాల్లో సాగాలంటే, ఎందుకంటే ఐరోపా యూనియన్ నిబంధనలు బ్రిటన్ లో ఉన్నటువంటి వాళ్ళకి వర్తించవు, మేము సపరేట్, మేము విడిగా ఉంటామని చెప్పేసి బ్రిటనే బయటకు వచ్చింది. అందువల్ల ఇట్లా వీళ్ళకి మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి మనం ఎందుకు రాయితీలు ఇవ్వాలని ఐరోపా యూనియన్ ఇటువంటి చర్చలన్నీ ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నప్పటికీ రాబోయేటువంటి రోజుల్లో టైట్ కనుక చేసేట్లయితే బ్రిటన్ వేరు మిగతా ఐరోపా వేరు అనేట్లయితే అప్పుడు మన పరిస్థితి ఏమిటి అని అనేక మంది పారిశ్రామిక వాణిజ్యవేత్తలు ఎప్పటి నుంచో వెళ్ళిపోతున్నారు. 1980 నుంచి, అంటే ఎప్పుడైతే బ్రిటన్ లో ఆర్థిక సంక్షోభం ఏర్పడి మార్గరెట్ థాచర్ లేదా తర్వాత వచ్చినటువంటి లేబర్ పార్టీ వాళ్ళు వీళ్ళందరూ కొన్ని నిర్ణయాలు తీసుకున్నారో అప్పటి నుంచి
మెల్లమెల్లగా ఒక్కొక్కళ్ళు జారుకోవటం ప్రారంభమైంది. ఈ బ్రెక్సిట్ తర్వాత కొంచెం వేగం పెరిగింది. ఇప్పుడు ఈ తాజా నిర్ణయంతో అది మరింతగా వేగం పెంచుకునేటువంటి అవకాశం ఉందనేది చెప్తున్నారు. అందువల్ల ఇవన్నీ చూసిన తర్వాత మరి అసలే కుప్పకూలిపోతున్నటువంటి ఆర్థిక పరిస్థితి, ఎదుగుదల లేదు. ఇటువంటి పరిస్థితుల్లో రెండోది ఈ నిబంధన పన్ను మినహాయింపే కాదు, అక్కడ ఉన్నటువంటి వారసత్వ సంపద మీద కూడా, అంటే ఇప్పుడు సీనియర్ మిట్టల్ గారు ఆయన దిగిపోయి తన కుమారుడికి వారసత్వంగా సంపదను అప్పగించారు. దాని మీద 40% పన్ను చెల్లించాలనేటువంటిది తాజా నిబంధనలో ఉన్నది. ఇట్లా అనేక మంది పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత వారసులకి సంపదను అప్పగించేట్లయితే వారసత్వ సంపద పేరుతోటి బ్రిటన్ ప్రభుత్వానికి 40% చెల్లించాలి. అదేవిధంగా ఇన్సూరెన్స్ పేరుతోటి దాదాపు $25 బిలియన్ మేరకు పన్ను విధించారనేటువంటి వార్తలు వస్తున్నాయి. అందుకని ఎడాపెడా పన్నులు విధించడం, ఈ వారసత్వ సంపద పన్ను, అదేవిధంగా ఈ పన్నుల మినహాయింపు, రాయితీల రద్దు, ఇవన్నీ కూడా ఇవాళ బ్రిటన్లో ఈ ఇతర దేశాల నుంచి పెట్టుబడులు పెట్టి ఉన్నటువంటి వాళ్ళకి, మిట్టల్ లాంటి వాళ్ళకి, అక్షత లాంటి వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా ఒక పరీక్ష పెట్టాయనేది మనకు స్పష్టంగా తెలుస్తాం.